వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరగనుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్. అలాగే మిగతా ఎగ్జామ్స్కి సంబంధించి మరి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత జరిగే అవకాశం ఉంది. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్త బోర్డు ఏర్పడ్డది, చైర్మన్ కూడా పదవి బాధ్యతలు చేపట్టాడు. ఫిబ్రవరి 1st వీక్లో మీకు తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2కు అనుబంధ నోటిఫికేషన్ రానుంది. మరి కొత్త వారికి కూడా అవకాశం ఇస్తారు మనకున్న సమాచారం ప్రకారము. సో దానికి అనుబంధంగా కొన్ని పోస్టులు కలిపి మరో కొత్త నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చి, సో గతంలో ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త వారు అప్లై చేసుకునే విధంగా మన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా తెలంగాణలో అతి త్వరలో రానుంది. సో మరి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు మరింత అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని త్వరలో అందజేసే ప్రయత్నం చేస్తాను. అలాగే పాత గ్రూప్ 4 ఎగ్జామ్ రిజల్ట్ కూడా వస్తుందండి. జిఆర్ఎల్ అనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఫిబ్రవరి నెలలో పెట్టేస్తారు. అలాగే జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ కూడా తెలంగాణలో త్వరలో ఫైనల్ కీ అనేది విడుదల చేసే ప్రయత్నాలు టీఎస్పీఎస్సీ ప్రారంభించింది. అయితే మనకు ఇక నుంచి మనం ప్రతిరోజు కూడా కరెంట్ ఇష్యూస్, ఇటీవల జరిగిన పరిణామాల్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. టార్గెట్ గ్రూప్స్ అనే పేరుతో మనం ప్రతిరోజు కూడా కరెంట్ ఇష్యూస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో అయితే చెప్పే ముందు మీకు ఇటీవల కిరణ్ పబ్లికేషన్ నుండి సామాజిక నిర్మితి సమస్యలు అనేటువంటి బిడ్ బ్యాంక్ రిలీజ్ అయింది. 2nd ఎడిషన్ బిడ్ బ్యాంక్ అండి. లేటెస్ట్ అప్డేటెడ్ రీసెంట్ పేపర్లన్నీ కూడా మీకు యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. అటు ఏపీపీఎస్సీ అభ్యర్థులు కానీ టీఎస్పీఎస్సీ అభ్యర్థులు కానీ సామాజిక నిర్మితి సమస్యల మీద పూర్తి అవగాహనతో రిలీజ్ చేసిన మొట్టమొదటి ఏకైక పుస్తకము ఈ పుస్తకం అండి. సామాజిక నిర్మితి సమస్యలంటే సమాజాన్ని నిర్మించే సందర్భంలో వచ్చే కొన్ని సమస్యలు, కుల సమస్య, మత సమస్య, కుటుంబ సమస్య, ఇవి బేసిక్గా మౌలిక అంశాలపైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడుగుతాడు. అది చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత తెలంగాణ హిస్టరీ బిడ్ బ్యాంక్ అనేది టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థుల, గ్రూప్ 3, గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఈ బిడ్ బ్యాంక్ చాలా బాగుంటుంది, తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఏ క్వశ్చన్ చూసినా సామాజిక నిర్మితి సమస్యలు కానీ తెలంగాణ చరిత్ర బిడ్ బ్యాంక్ కానీ మీకు ఏ ప్రశ్న చూసినా డైరెక్ట్ క్వశ్చనే ఉండదు, అన్నీ కూడా అప్లికేషన్లో ఉంటాయి. ఇక మనం ఇష్యూస్కి వస్తే ఇక మీకు మహిళా రిజర్వేషన్ బిల్లుతోని కరెంట్ ఇష్యూస్ చెప్పే ప్రయత్నం స్టార్ట్ చేస్తాను. ప్రతిరోజు లేటెస్ట్ ఇష్యూస్ అన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు చెప్పుకుందాం ఇక నుంచి. సో మరి ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నూతనంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రిజర్వేషన్ చట్టమే ఈ మహిళా రిజర్వేషన్ చట్టము. అది నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో 2023లో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించారు. చట్టసభల్లో అంటే ఇక్కడ ఏమేమి వస్తాయంటే, దేశంలో అయితే పార్లమెంట్లో ఉండేటువంటి లోక్సభ, రాష్ట్రంలో అయితే శాసనసభ లేదా అసెంబ్లీలో మరి ప్రతి 100 మంది పురుషులకు 33 మంది మహిళలు కంపల్సరీగా భవిష్యత్తులో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉంటారు. అవునా? అయితే దానికి ఉద్దేశించిన బిల్లును ఏమంటారంటే నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి పేరుతో ఆ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది చట్టం అయిపోయింది కూడా, అంటే పార్లమెంట్ ఆమోదించేసింది. సో ఈ నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటిది బిల్ ఎన్నోదంటే 128 బిల్ అండి. బిల్లు 128 రాజ్యాంగ సవరణ బిల్లు అంటే చట్టానికి బిల్లుకు తేడా ఏంటంటే, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి ఆమోదించకపోతే అది బిల్లు, ముగ్గురు ఆమోదిస్తే అది చట్టం అవుతుంది. మరి ఇప్పుడు 128వ రాజ్యాంగ సవరణ బిల్లు మరి చట్టం ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం అంటే 106వ రాజ్యాంగ సవరణ చట్టం.
106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 106 రాజ్యాంగ సవరణ చట్టము 128th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనే బిల్లుతో తీసుకొచ్చి 106 రాజ్యాంగ సవరణ చట్టంగా మారిపోయింది నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి పేరు. అయితే దీన్ని 2023 సెప్టెంబర్ 19 నాడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఏ రోజు 2023 సెప్టెంబర్ 19 నాడు ప్రవేశపెట్టారు. ఎవరంటే ఇప్పుడున్నటువంటి న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ అనేటువంటి వ్యక్తి. సో మరి మనకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ అనేటువంటి వ్యక్తి నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి బిల్లును, అంటే చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాడు. అయితే ప్రవేశపెట్టింది 2023 సెప్టెంబర్ 19 అయినా లోక్సభ ఆమోదించింది మాత్రం 2023 సెప్టెంబర్ 20. ఎప్పుడు 2023 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు సో ఆమోదించడం జరిగింది. ఏ రోజు ఆమోదించిందండి? 2023 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించడం జరిగింది. సో మరి ఆమోదించినటువంటి సందర్భంలో మనకి ఏమైంది జరిగిందంటే ఈ యొక్క లోక్సభలో 454 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఎంతమంది? 454. కేవలం 2 మాత్రమే వ్యతిరేకించడం జరిగింది. నారీ శక్తి వందన్ అధినియమైనటువంటి బిల్లును 2023 సెప్టెంబర్ 28 నాడు లోక్సభ ఆమోదించింది. ఇందులో 454 ఆమోదించడం జరిగింది, 2 మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. మరి ఇదే నారీ శక్తి వందన్ అధినియమైనటువంటి బిల్లును రాజ్యసభ 2023 సెప్టెంబర్ 21 నాడు ఆమోదించింది. రాజ్యసభ వచ్చేసి 2023 సెప్టెంబర్ 21 నాడు ఆమోదించింది. ఇందులో రాజ్యసభలో ఆల్మోస్ట్ ఆల్ ఏకగ్రీవంగా ఆమోదించేశారు, ఎవరు వ్యతిరేకించలేదు. వచ్చిన 214 అంటే ఆ రోజు సమావేశానికి వచ్చినటువంటి 214 మంది అనుకూలంగానే ఈ బిల్లుకు ఓటేశారు. సో ఈ యొక్క నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి బిల్లు ఏదైతుందో దీన్ని 2023 సెప్టెంబర్ 29 నాడు, ఏ రోజు 2020 సెప్టెంబర్ 29 నాడు భారత రాష్ట్రపతి గారు ఆమోదించడం జరిగింది. మరి ఆమోదించిన తర్వాత మరి ఏం జరుగుతుంది ఈ బిల్లు 106 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే ఇక నుంచి భవిష్యత్తులో అంటే మనకు 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉంది, డీలిమిటేషన్ ఉంది. దాని తర్వాత అంటే ఇప్పుడు కొత్త జనాభా లెక్కల సేకరణ ఇంకా జరగలేదు. కొత్త జనాభా లెక్కల సేకరణ జరిగిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ప్రతి చట్టసభల్లో ఏమవుతుందంటే 33% రిజర్వేషన్ కల్పిస్తారు. ఇది లోక్సభకు, పార్లమెంట్లో లోక్సభకు, రాష్ట్రంలో శాసనసభకు మాత్రమే వర్తిస్తాయి. రాజ్యసభకు, పార్లమెంట్లో రాజ్యసభకు వర్తించదు, రాష్ట్రంలో శాసన మండలి లేదా విధాన పరిషత్కు వర్తించదు. 33% రిజర్వేషన్ దేనికి వర్తించదు? రాజ్యసభకు వర్తించదు, శాసన మండలికి వర్తించదు. ప్రత్యక్షంగా ఎన్నుకునే సభలకు మాత్రమే లోక్సభ, శాసనసభ అంటే ఎంపీ, లోక్సభ ఎంపీ, రాష్ట్ర శాసనసభ ఎమ్మెల్యేలకు మాత్రమే 33% రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక తర్వాత మరి ఈ యొక్క మహిళలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కోటా ఉంటుంది, అవునా? 1/3 వంతు ఎస్సీ ఎస్టీ కోటా ఉంటుంది. ఓబీసీ కోటా అనేది ఉండదు, అవునా? ఏదైతే పార్లమెంట్లో ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉందో అదేవిధంగా మరి ఈ మహిళకు సంబంధించినటువంటిది కూడా సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీ కోటా అనేది రిజర్వేషన్ అప్లికబుల్ కాదు. అయితే దీనికి సంబంధించి 15 years రిజర్వేషన్ అనేది అమల్లో ఉంటాయి. మహిళల చట్టసభల్లో రిజర్వేషన్ అనేది 15 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ దాన్ని పార్లమెంటు మళ్ళీ ఒక రాజ్యాంగ సభను తీసుకొచ్చి దాన్ని పొడిగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఈ యొక్క లోక్సభ, రాష్ట్రాల శాసనసభ, ఢిల్లీ శాసనసభకు ఇవన్నీ కూడా శాసనసభ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ కూడా వర్తిస్తుంది. అయితే మరి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ని సవరించారు అన్నప్పుడు
239 ఏఏ ఆర్టికల్ని సవరించారు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం వల్ల. అలాగే 330 ఆర్టికల్ సవరించారు, 332 ఆర్టికల్ సవరించారు, 334 ఆర్టికల్ రాజ్యాంగంలో సవరించారు. కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ వచ్చేసి 239 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి ఏ, 239 సబ్ క్లాస్ 2 బిబి, 239 సబ్ క్లాస్ 2 బిసి అనేటువంటి. సో 239 ఆర్టికల్లో బిఏ, బిబి, బిసి అనే 3 కొత్త ఆర్టికల్ని ఈ మహిళా రిజర్వేషన్ కోసం రాజ్యాంగంలో చేర్చారు. సో మరి ఇప్పుడు ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించి లోక్సభకు సంబంధించి అది, తర్వాత శాసనసభకు సంబంధించి 332 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి అనే కొత్త ఆర్టికల్ని కూడా రాజ్యాంగంలో ఇప్పుడు మహిళల చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం చేర్చారు. అయితే ఈ యొక్క చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించి మరి ఈ యొక్క 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు అనేవి అమల్లో ఉంటాయి. సో ప్రతి 100 మందికి కంపల్సరీగా నుంచి 33 మంది మహిళలు మరి చట్టసభల్లోకి ప్రవేశించనున్నారు. 128వ రాజ్యాంగ సవరణ బిల్లు లేదా 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి చేర్చడం జరుగుతుంది. అయితే ఇందులో ఎస్సీ ఎస్టీల వారికి కేటాయించినటువంటి సీట్లలో ఇప్పుడు షెడ్యూల్ కులాలకు తెలుసు మనకు లోక్సభలో 84 స్థానాలు ఎస్సీలకు, 47 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ఇందులో మనకు 1/3 వంతు మహిళలకు ఎస్సీ ఎస్టీల వారికి మహిళలకు కేటాయిస్తారు. సో మరి కోటా అనేది అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా రాష్ట్ర శాసనసభల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అనేవి ఉంటాయి. సో ఎస్సీ ఎస్టీల్లో మనం ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లలో 29 స్థానాలు ఎస్సీలకు, 7 స్థానాలు ఎస్టీలకు, తెలంగాణలో 19 స్థానాలు ఎస్టీలకు, ఎస్సీలకు 12 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు అయితే 29 మంది స్థానాలు ఎస్సీలకు, 7 ఎస్టీలకు, తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు అయితే 19 ఎస్సీలకు, 12 ఎస్టీలకు కేటాయించారని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సో ఇలా మనకు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్కి సంబంధించి సో మనకు ఈ రకంగా చేర్చడం జరిగింది. అయితే ఈ యొక్క మహిళా కోటాకు సంబంధించి ఇందులో ఓబీసీ కోటా రిజర్వేషన్ అనేది అప్లికబుల్ కాదని చెప్పుకున్నాం. అదేవిధంగా మనము చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. చంద్రయాన్ 3 మనకు తెలుసు 2023 జూలై 14 నాడు మనకు ప్రయోగించడం జరిగింది. 2023 ఆగస్టు 23 నాడు చంద్రయాన్ 3 దక్షిణ ధృవానికి చేరడం జరిగింది. సో చంద్రయాన్ 3 అంటే దక్షిణ ధృవానికి చేరిన తొలి దేశంగా భారతదేశం నిలవడం జరిగింది. అలాగే ఇటీవల భారతదేశంలో ఇటీవల అత్యంత కాలుష్యపూరితమైనటువంటి నగరాల్లో ఢిల్లీ అనేది ప్రథమ స్థానం వచ్చిందనేది మనకు అందరికీ తెలుసు. అలాగే 2వ స్థానంలో పాట్నా, బీహార్ రాజధాని పాట్నా ఉందనేది కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రకంగా మనకు కరెంట్ ఇష్యూస్ పైన ఇక నుంచి ప్రతిరోజు మనము వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది మీకు మొదటి వీడియో. ఇక చాలా విషయాలు కరెంట్ ఇష్యూస్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నము భవిష్యత్తులో చేస్తాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.